ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని నామములు అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈ చిన్న వీడియో చేయటానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి మరి దైవజనుడు ఆయన కూడాను, మరి ఆ వ్యక్తి అని ఆయన మరి ప్రసంగం చెబుతూ మరి వాక్య పరిచర్య చేస్తూ సువార్తను ప్రకటిస్తూ మరి మొదటి మానవులైనటువంటి దేవుని చేత నిర్మించబడినటువంటి తన స్వహస్తాలతో చేయబడినటువంటి మరి ఆ అవ్వ ఆదాము గారు మరి వారి అందరికీ తెలుసు కదా, వారి గురించి బోధ చేస్తున్నాడు. ఒక నిమిషం వారి చూడండి, దాని గురించి మాట్లాడుతాను. నేను ఎలాగ చచ్చిపోతాను నాకు అర్థమైపోయింది. నేను ఎలాగ చచ్చిపోతాను కదా, మా ఆయన ఎందుకు బతకాలని కొత్త 4 పళ్ళు అడుకొచ్చిన డాడీ. మరి ఆ సింగిల్ గాను ఇష్టం లేక నేను ఎలాగ పోతాను, ఈడెందుకు బతకాలి, నేను లేనప్పుడు ఈడెందుకు ఉండాలి, నాకు లేని సొంత వీడికి ఎందుకు కలగాలని కొత్త 4 పళ్ళు అడుకొచ్చినప్పుడు ఆదాం అడుగుతాడు, విషయం ఎక్కడికి వెళ్ళావే, దగ్గర నుంచి వెతుకుతున్నాను వెదవది, ఎక్కడ పోయేవే అంటే ఎక్కడ లేదని ఇక్కడికి అంటున్నా. అప్పుడు ఆదాం అన్నాడంటే ఎక్కడికి వెళ్తాడంటే, చూసారండి, అవ్వ ఆదాము దగ్గర జరిగిన సంభాషణ ఈయన దగ్గరుండి చూసినట్లు లోకరీతిగా ఒసే ఎక్కడికి వెళ్ళావు, ఏంటి మరి ఈ మాటలు మరి మాట్లాడడం, మరి ఈ మాటలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, వాక్యము చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఏమాత్రం అందులో ఇది కనిపిస్తుందా, ఏమాత్రం కనిపించడం లేదు. అంటే శ్రద్ధ లేదు. అంటే ఈయన కామెడీ చేయాలని ఎదుటి వాళ్ళు నవ్వించితేనే, ఎదుటి వాళ్ళు నవ్వితేనే, సక్సెస్ అయితేనే దాన్ని మనం ఏంటంటే అది అది సక్సెస్ అయినట్టు, ఎదుటి వాడిని నవ్విస్తే మనం సక్సెస్ అయినట్టే, మనకు బాగా వచ్చినట్టే అని వాక్యము రీతిగా మనం మాట్లాడుతున్నట్టయితే మరి మరి మనుషులు నవ్వించడానికి మరి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, జబర్దస్త్ కార్యక్రమాలు, కామెడీ షోస్ చాలా ఉన్నాయి. మరి అందులోకి వెళ్ళినట్టు నవ్వించుకోవచ్చు కదా. మరి దేవుని వాక్యం చెప్తాను అని చెప్పేసి మరి ఆ ప్రసంగంలో చేస్తూ మరి ఉన్నటువంటి ఆ మీటింగుల్లోనూ మరి ఏంటంటే ఈయన లోకరీతిగా మాట్లాడడం. ఏమంటే నిజంగాను దేవుడు చేసిన బిడ్డలో వాళ్ళు ఒసే అన్నారా, ఈయన చూశాడా మధ్యలో ఉండి దగ్గరుండి చూశాడా, ఒసే ఏమిటే విధవ మాటలు అంటే ఏంటంటే అసలు వ్యంగ్యంగా చెప్పడం అంటే అసలు వాక్యాన్ని చెప్పిన క్రమం అదేనా అంటే అందరూ గొళ్ళుమని ఏంటది సైకిలించటం అసలు అంటే వాక్యంలోనూ బాగా మేము తర్ఫీదు పొందేశాము, మేము బాగా చెప్పగలము అని అనుకున్నప్పుడు అంటే దేవుని కూడా వేళాకోళం చేసేస్తారా వీళ్ళు, అంటే దేవుని కూడా వేళాకోళం చేసేసి దేవుని కూడాను చెప్పే క్రమాన్నే మార్చేస్తారా అంతాను. మరి ఏమిటి మరి దీని గురించి అసలు ఈ వీడియో ఇతనికి చేరే వరకు షేర్ చేయమని కోరుచున్నాను. ఇతను ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.